విశాఖపట్నం రాజకీయ పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందజేస్తారు. 2024 సాధారణ ఎన్నికల ఫలితాలలో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ హవా కొనసాగింది. ఈ కోవలోనే విశాఖ జిల్లాలో కూడా కూటమి అభ్యర్థులు పూర్తి స్థాయిలో కూడా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించారని చెప్పుకోవచ్చు. గత ఎన్నికలలో విశాఖ జిల్లా నుంచి వైసీపీ 11 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటే అప్పట్లో విడివిడిగా పోటీ చేసిన కూటమి తరపున టీడీపీ విశాఖ నగరంలోని 4 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే ఈసారి 8 వరకు కూడా సీట్లు వస్తాయని భావించినప్పటికీ కూడా వైసీపీ కేవలం ఏజెన్సీలోని 2 స్థానాలు మినహా మిగిలిన అన్ని స్థానాల్లో కూడా ఓటమి చెందటం ఇక్కడ గమనించాల్సిన విషయం. విశాఖ పార్లమెంటు పరిధిలో చూసుకుంటే విశాఖ పార్లమెంటు అభ్యర్థి బొత్స ఝాన్సీ రాణి కూడా పరాజయం పొందారు. ఆమె పైన పోటీ చేసిన టీడీపీ తరపున భరత్ దాదాపుగా 4 లక్షల పైచిలకు మెజారిటీని సాధించారు. ఇంకా పూర్తి స్థాయిలో కూడా లెక్కింపు జరగాల్సి ఉంది. ఇక విశాఖ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా కూటమి అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారని చెప్పుకోవచ్చు. ఇందులో విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఇటు గాజువాకతో పాటుగా భీమిలిలో కూడా ఆ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఇక విశాఖ పార్లమెంట్ లో పరిధిలో ఉండి విజయనగరం జిల్లా పరిధిలోకి వచ్చే ఎస్కోట నియోజకవర్గంలో కూడా టీడీపీ తరపున పోటీ చేసిన కోళ్ల లలిత కుమారి ఘన విజయాన్ని సాధించారు. మొత్తంగా చూసుకుంటే ఈ 7 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో గాజువాక, అలాగే విశాఖ ఉత్తరం, విశాఖ తూర్పు, విశాఖ పశ్చిమ నియోజకవర్గాలకు సంబంధించి దక్షిణ నియోజకవర్గం, విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేనకు కేటాయించారు. అలాగే విశాఖ నగరం పరిధిలో మిగిలిన అన్ని స్థానాల్లో కూడా టీడీపీ అభ్యర్థులే బరిలో ఉన్నారు. ఇక అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కూడా అనకాపల్లి పార్లమెంటుకు పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ ఘన విజయాన్ని సాధించారు. ఆయనతో పాటుగా ఈ నియోజకవర్గంలో పోటీ చేసిన 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారు కూటమి తరపునే. ఇక్కడ ఈ 2 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఒక్క అసెంబ్లీ స్థానంలో కూడా వైసీపీ అభ్యర్థులు గెలుపొందలేకపోయారు. అనకాపల్లికి సంబంధించి పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి టౌన్, చోడవరం, మాడుగుల, అలాగే పెందుర్తి నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారు. ఈసారి ఈ విజయంలో కేవలం నామమాత్రపు విజయం కాదు, మెజార్టీ కూడా భారీ ఎత్తున వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రతి చోట గెలుపొందిన అభ్యర్థికి ఓడిపోయిన అభ్యర్థికి మధ్య 30,000 నుంచి 40, 50, 70,000 వరకు కూడా ఓట్ల తేడా ఉంది. దీనివల్ల ఈ ఓట్ల షేరింగ్ ఏదైతే ఉందో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి సంబంధించి ఖచ్చితంగా జరిగిందని చెప్పుకోవచ్చు. అందువల్లనే కూటమి అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారు. ఇక అరకు పార్లమెంటు నియోజకవర్గం ఒక్కటే వైసీపీకి కొంత ఊరటనిచ్చింది. అరకు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఆ పార్టీ పార్లమెంటు అభ్యర్థి దాదాపుగా గెలుపు దిశగా పయనిస్తున్నారు. అలాగే అరకు పార్లమెంటు పరిధిలోని అరకు, పాడేరు నియోజకవర్గాల్లో ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు దాదాపుగా గెలుపొందిన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 నియోజకవర్గాలకి 13 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారు. వైసీపీ కేవలం 2 అసెంబ్లీ స్థానాలతోనే ఈ జిల్లాలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత ఎన్నికల్లో వైసీపీ 11 అసెంబ్లీ నియోజకవర్గాలను ఉమ్మడి విశాఖ జిల్లాలో గెలుపొందింది. అప్పట్లో టీడీపీ కేవలం 4 స్థానాలనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అది కూడా విశాఖ టౌన్ పరిధిలోనే. ప్రస్తుతం ఈ ఫలితాల పట్ల వైసీపీ శ్రేణులైతే తీవ్ర నిరాశకు గురయ్యాయని చెప్పుకోవచ్చు. మొత్తం ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఎక్కువ శాతం వైసీపీయే తిరిగి అధికారంలోకి వస్తుందని, 94 నుంచి 104 వరకు రావచ్చని ఎగ్జిట్ ఫలితాలు వెల్లడించాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా విజయం సాధిస్తారని చెప్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా ఉదయం కౌంటింగ్ మొదలయ్యే వరకు విజయం ఇరు పార్టీల మధ్య ఉంటుందని కొంతమంది విశ్లేషకులు అంచనా వేస్తూ వచ్చారు. అయితే ఓట్ల లెక్కింపు ప్రారంభమైన గంట వ్యవధిలోనే విజయం ఎవరిదనేది తేలిపోయింది. అయితే ఈ స్థాయిలో కూటమి విజయం సాధిస్తుందని మాత్రం కూటమి అభ్యర్థులతో పాటుగా వైసీపీ శ్రేణులు కూడా ఊహించలేకపోయారు. దాదాపుగా 160 స్థానాల్లో కూటమి అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా గెలుపొందితే ఒక విశాఖ జిల్లాలోనే 13 స్థానాల్లో ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలిచారు. మొత్తానికైతే మొదటి నుంచి కూడా ఉత్తరాంధ్ర జిల్లాలు టీడీపీకి అనుకూలంగా ఉంటాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఆ పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. గత ఎన్నికల్లో జగన్ ప్రభంజనం కారణంగా విశాఖ జిల్లాలో 11 అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. అయితే ఇవన్నీ కూడా చరిత్రే. ప్రస్తుతం రిజల్ట్స్ మాత్రం తిరిగి
కూటమికి పట్టం కట్టిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే విశాఖ ఉమ్మడి జిల్లాలో 15 నియోజకవర్గాలు స్వీప్ చేసిందని చెప్పుకోవచ్చు. కేవలం అరకు పార్లమెంటు అలాగే పార్లమెంటు పరిధిలోని 2 నియోజకవర్గాలను మాత్రం వైసీపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇది విశాఖ జిల్లాలో కౌంటింగ్ కు సంబంధించిన పరిస్థితి. కెమెరామెన్ సత్యతో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.